కాకినాడ జిల్లా పిఠాపురం మండల పరిధిలోని బి కొత్తూరులో జరిగిన రుణాల గోల్మాల్పై డిఆర్డీఏ బ్యాంక్ అధికారులు విచారణ చేపట్టారు. గతంలో చిన్ని అనే మహిళ యానిమేటర్లతో సహాయ సహకారాలతో ఈ స్కామ్ జరిగినట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. ఇక రుణాల గోల్మాల్ వల్ల పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలానికి చెందిన సుమారు 400 మంది మహిళలు మోసపోయినట్లు అధికారులు గుర్తించారు. ఇక ఈ స్కామ్లో మరింత మంది ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. లోన్ లేకుండా రుణమాఫీలు ఎలా పడతాయండి? 4,30,30,000 ఏంటంటే అండి ఈవిడ డ్వాక్రాలో ఒక మనిషిని ఈ ఊరోళ్ళని ఇద్దరు పెట్టుకుంటుందండి. ఈవిడ పద్మ అండి, యాలమీటర్ పద్మ, ఇద్దరిని పెట్టుకునండి. పొరుగురు నుంచి ఆన్లైన్లో ఒక 8 7 తీసి తెచ్చుకుని 10 మంది లోన్లు తీసుకుంటుందండి. ఆవిడ తీసేసుకుంటుంటుందండి. ప్రతి దాంట్లోనూ కూడా ఈ ఊరోళ్ళు అందరి పేర్లు అందులోనే ఉన్నాయండి. ప్రతి బ్యాంకులోనూ అప్పు ఉందండి ఈవిడికి. డ్వాక్రా అంటే ఒక వ్యక్తికి 1 లక్ష రూపాయలు డ్వాక్రా ఇవ్వాలండి. అలాంటిది ఊరన్నీ కూడా ఒక్కో మనిషికి 4 బ్యాంకులు ఉన్న 4 బ్యాంకుల్లో కూడా అప్పులేండి. 5 6 లోన్లు ఇచ్చిందండి. మా అమ్మకే నాకు కూడా లోన్ లేదనేసి డ్వాక్రా లేదని గొడవ పెట్టామండి. మేము కేసు ఎట్టిందండి. ఆవిడ కేసు ఎట్టింది, డ్వాక్రా లేదనేసి కేసు ఎట్టింది. రుణమాఫీ ఎందుకు వచ్చిందండి? మాకు రుణమాఫీ పడ్డది అన్నదండి. ఆ రుణమాఫీ ఎందుకు రావాలంటే ఇక్కడ ఏదో చెప్తున్నారు. ఇక్కడికి వచ్చారు, నేను కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చారండి. కంప్లైంట్ ఇస్తే ఇక్కడికి వచ్చి చెప్పాలన్నారండి. అసలు డ్వాక్రా లేదు, నాకు రుణమాఫీ ఎలా వచ్చిందండి అది తెలియాలండి. కొత్తూరు అండి, ఇది పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా అండి. ఏంటంటే అండి ఈవిడ